హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే కృష్ణాష్టమి రోజు అండి. కృష్ణాష్టమి పెద్ద గ్రాండ్గా ఏం చేసుకోలేదు, అంటే ఎందుకంటే ముందు రోజే వరలక్ష్మి వ్రతము, నెక్స్ట్ డేనే కృష్ణాష్టమి వచ్చేసింది. జస్ట్ సింపుల్గా నార్మల్ పూజ అయితే చేసుకున్నాను. రీసెంట్గా నేను కృష్ణుడిది స్టాచ్యూ అయితే చిన్న బొమ్మ తీసుకున్నాను. సో ఎలాగో కృష్ణయ్య ఉన్నాడు కదా, సింపుల్గా చేసుకుందామని అయితే చేసేసాను. సో గడప ముందు అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజు వేసిన ముగ్గు అయితే మొత్తం తుడిచేసి మళ్ళీ మాఫ్ వేసేసి ఇంకా మళ్ళీ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ రిత్విక్కి కృష్ణ గెటప్ వేసేదాన్ని, అడుగులు వేయించేదాన్ని అనమాట. సో ఇప్పుడు పెద్దడు అయిపోయాడు కదా, అస్సలు వేసుకొని అంటున్నాడు, వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు వద్దు అంటున్నాడు. అసలు కనీసం బొట్టు కూడా పెట్టుకోవడం లేదనమాట. కానీ ట్రెడిషనల్గా ఉండాలని పంచగట్టి మామూలు షర్ట్ అయితే వేసాను. అదైతే ఓకే వేసుకుంటాను అన్నాడు, మామూలు పంచ అయితే వేసుకుంటాను అన్నాడు. సో నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నేను సింపుల్గా డెకరేట్ చేసుకుంటే వీడియోకి నేను కనిపించాలి అని గోల్ చేసి నాకు ఒక్కొక్కటి థింగ్స్ అన్నీ అందిస్తున్నాడు అనమాట. ఇది తీసివ్వు అది తీసివ్వు అని. సో అలా ఇన్వాల్వ్మెంట్ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో చిన్నప్పుడు భయపడేదాన్ని, బాగా అల్లరి చేసేవాడు, డిస్టర్బ్ చేసేవాడు. 5 మినిట్స్ అయ్యే వర్క్ని 5 hours చేసేవాడు. ఇప్పుడు అలాగా చాలా చేంజ్ అయ్యాడనమాట. సో హెల్ప్ చేస్తున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు, గుడ్ బాయ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. సో అక్కడ నాకు హెల్ప్ చేసి తను ఏదో శ్లోకాస్ చదువుతా, స్కూల్లో చెప్పిన ప్రేయర్ సాంగ్స్ అలా చేస్తుంటే అలా ఇద్దరం చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మార్నింగే. సో వరలక్ష్మి వ్రతంకి ఉన్నారు కదా, నెక్స్ట్ డే వెళ్ళిపోయారనమాట సాటర్డే రోజు. సో నేనైతే ఇంక మార్నింగ్ నార్మల్ పూజ చేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ అయితే ఇలా కృష్ణాష్టమి ఇలా చిన్నగా కృష్ణుని పెట్టేసుకొని ఋత్విక్తోనే ఒక 2 steps వేయించి పూజ అయితే చేసుకున్నాను అనమాట. సో నా సింపుల్ కృష్ణాష్టమి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అండ్ పిల్లల్ని అయితే మనం చేసే ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేసుకోవాలండి. ఇలా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ప్రతిదీ ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట. అంటే కొన్ని థింగ్స్ నుంచి డైవర్ట్ అవుతారు, కొంచెం కొత్తగా ఉంటాయి కదా. సో వాళ్ళకు కూడా తెలుస్తుందనమాట ఏంటి ఎలా అనేసి. సో ఇలా రిత్విక్ అయితే నాకు బాగా హెల్ప్ చేశాడు, అంతా విన్నాడనమాట. నాకు ఫ్లవర్స్ అందించడం, తమలపాకులు అందించడం, అలా ఒక్కొక్కటి నేను చెప్తూ ఉంటే చేయిస్తూ ఉన్నాడనమాట. నేను కూడా పూజ చేస్తానని తనే ఇంట్రెస్ట్ చూపించాడు. సో ఫైనల్గా మేమిద్దరం కలిసి అయితే ఈవినింగ్ కృష్ణుని పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాం. 2 steps అయితే వేసేసాం. సో కొంతసేపు అలా కృష్ణుడు పాటలు వింటూ అదేదో వాళ్ళ ప్రేయర్ సాంగ్స్ చెప్తూ ఉంటే అలా నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఆ రోజు ఈవినింగ్ అయితే గడిచిపోయిందండి. సో ఈలాగైతే మీరు లాస్ట్ వరకు చూసేయండి. నా పూజ నాది చిన్ని కృష్ణుడి పూజ అయితే ఎలా ఉందో కమెంట్ చేసేయండి.